బెంగళూరు ఏటీఎం క్యాష్ వెహికల్ దొంగతనం కేసుతోటి చిత్తూరుకు లింకులు ఉన్నట్టుగా గుర్తించారు కర్ణాటక పోలీసులు. చోరీకి ఉపయోగించిన కారును గుడిపాల మండలం రామాపురం దగ్గర గుర్తించారు. చోరీ కోసం ముఠా సభ్యులు యూపీ 14 BX2500 నెంబర్ గల కారును ఉపయోగించినట్టు తెలిచారు. కారు గుడిపాల మండలం చిత్తపార మీదుగా గ్రామంలోకి వెళుతున్నట్టుగా సీసీ కెమెరాల్లో రికార్డైంది. దొంగల ముఠాలో చిత్తపార గ్రామానికి చెందిన రవి ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అతనితో పాటు ముఠా సభ్యులు బుధవారం రాత్రి 2 కార్లలో చిత్తపార గ్రామానికి వచ్చినట్టు గుర్తించిన పోలీసులు రవి తండ్రి రామదాసును అదుపులోకి తీసుకున్నారు. 2 రోజుల క్రితం బెంగళూరు జయదేవ డైరీ రోడ్డు సర్కిల్ దగ్గర ఏటీఎం వ్యాన్ నాపి 7 కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. ఆర్బీఐ అధికారులమని చెప్పి డ్రైవర్ను అటకాయించారు. సెక్యూరిటీ సిబ్బందిని గన్తో బెదిరించారు. తర్వాత డబ్బును బ్యాగుల్లో వేసుకుని కారులో పారిపోయారు. ఈ లూటీతో చిత్తూరుకు లింకులున్నాయని గుర్తించిన కర్ణాటక పోలీసులు ఆ దిశగా విచారణ జరుపుతున్నారు.